నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ క్లాసిక్ సినిమాలు ఆదిత్య 369, భైరవ దీపం ఎన్నిసార్లు చూసినా అభిమానులకు తనివి తీరదు. ఆ రెండు సినిమాలు బాలయ్యకు చాలా ప్రత్యేకమైన సినిమాలు. ఆ విషయాన్ని బాలయ్య చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఛాన్స్ ఉంటే ఆ రెండు సినిమాలకు సీక్వెల్ చేయాలని బాలయ్య కోరుకుంటున్నారు. పలుసార్లు ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు. బాలయ్య ఆ మధ్య ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ను చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మోక్షజ్ఞ కీలక పాత్రలో కనిపిస్తారని కూడా చెప్పారు. సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో తన దర్శకత్వంలో ఆదిత్య 369కి సీక్వెల్ వస్తుందని బాలయ్య చెప్పారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆ రెండు సినిమాల సీక్వెల్పై బాలకృష్ణ ఆసక్తిగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు అని బాలయ్య అనుకున్నారేమో. అందుకే ఆ ఆలోచన పక్కకు పెట్టేశారు. ఇప్పుడు తిరిగి ఆ రెండు సినిమాల సీక్వెల్ గురించి మాట్లాడుతున్నారని తెలుస్తోంది. రెండు సీక్వెల్ బాధ్యతను దర్శకుడు ప్రశాంత్ వర్మకి అప్పగిస్తే తగిన న్యాయం చేస్తాడని బాలయ్య భావిస్తున్నారట. ఇటీవల 2-3 సార్లు ప్రశాంత్ వర్మతో బాలయ్య ఆ విషయమై చర్చలు జరిపారని తెలుస్తోంది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ తీయబోతున్న సినిమా హిట్ అయితే ఎలాంటి అనుమానం లేకుండా బాలయ్య తన రెండు సినిమాల సీక్వెల్ను బాధ్యతను అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఆ రెండు సినిమా సీక్వెల్లో బాలయ్యతో పాటు మోక్షజ్ఞ సైతం నటిస్తే బాగుంటుందని అంటున్నారు. ప్రశాంత్ వర్మ త్వరలో చేయబోతున్న సినిమాల ఫలితాలపై ఆ క్లాసిక్ సినిమాల సీక్వెల్ ఆధారపడి ఉంటాయి అనే అభిప్రాయం నందమూరి కాంపౌండ్ నుంచి వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాకి గొప్ప ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నారు. బాలకృష్ణకు ప్రశాంత్ వర్మ నమ్మకం కలిగిస్తే తప్పకుండా సీక్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదిత్య 369తో పాటు భైరవ దీపం రెండు సినిమాలకు సీక్వెల్కి స్కోప్ ఉంది కనుక ప్రశాంత్ వర్మ సైతం ఆసక్తి కనబర్చారు అంటూ సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమాతో పాటు జై హనుమాన్ సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఒకేసారి రెండు సినిమాలను సమాంతరంగా చేస్తారా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ బాలయ్య ఆ సూపర్ హిట్ సినిమాల సీక్వెల్ చేసినా రావడానికి కనీసం 4-5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసుకోవడానికి 3 ఏళ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆ సీక్వెల్కి చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి.